ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో బెస్ట్ వర్సెస్ బెస్ట్ జట్లు తలబడబోతున్నాయి. గ్రూప్ బి నుండి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ లాంటి స్ట్రాంగ్ టీమ్స్ని ఓడించి ఇండియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్కి చేరుకున్నాయి. ఈ వీడియోలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకుందాం. సో వీడియో పూర్తిగా చూసి నచ్చితేనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్లో న్యూజిలాండ్ పై 44 పరుగులతో గెలిచిన టీమిండియా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ. ముందుగా పిచ్ విషయానికి వస్తే ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన పిచ్చే ఈ మ్యాచ్కి కూడా యూజ్ చేస్తున్నట్లు సమాచారం. సో ఈ పిచ్ పై మనం లో నుండి మీడియం స్కోర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఈసారి బౌలింగ్, బ్యాటింగ్లో స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఓపెనర్స్ అయిన రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఆట ఆరంభంలో మంచి స్టార్ట్ అయితే ఇస్తున్నారు. ఎస్పెషల్లీ కెప్టెన్ రోహిత్ స్టార్టింగ్ మ్యాచ్ నుండి అగ్రెసివ్గా ఆడుతూ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ కంఫర్టబుల్గా ఆడేలా చేస్తున్నారు. మరోవైపు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ రోహిత్కి టోటల్ ఆపోజిట్గా స్లో అండ్ స్టడీగా ఆడుతూ భారీ రన్స్ స్కోర్ చేస్తున్నారు. ఇక నంబర్ 3 పొజిషన్లో వస్తున్న విరాట్ కోహ్లీ కూడా తనదైన అగ్రెసివ్ ఆటతో ఆడగొడుతున్నారు. ఎస్పెషల్లీ పాకిస్తాన్ పై తను చేసిన సెంచరీ అయితే మ్యాచ్కే హైలైట్. టాప్ ఆర్డర్లో ఈ ముగ్గురు ప్లేయర్స్లో కనీసం ఎవరో ఒక్కరైనా ఫైనల్ మ్యాచ్లో 20కి పైగా ఓవర్స్ ముగిసేసరికి క్రీజ్ పై ఉంటే భారత్ భారీ స్కోర్ చేయడం పక్కా. ఇక మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్స్తో మన టీమిండియా పటిష్టంగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ శ్రేయస్, అక్షర్ మంచి స్టడీ అండ్ కన్సిస్టెంట్గా స్కోర్స్ని బిల్డ్ చేస్తూ టీమిండియా విజయాలలో కీలకంగా మారుతున్నారు. కేఎల్ రాహుల్ కూడా అటు కీపింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ ఇంపార్టెంట్ టైమ్స్లో తనదైన ఆట ఆడుతూ అదరగొడుతున్నారు. ఇక హార్దిక్ అయితే మాస్ ప్లేయర్. క్రీజ్ పైకి వచ్చామా, సిక్సర్లు, ఫోర్లు కొట్టామా, అవుట్ అయ్యామా అన్నట్టు ఆడుతున్నారు. ఇక మన బౌలర్స్ విషయానికి వస్తే స్పిన్లో కుల్దీప్ యాదవ్, జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి మన టీమిండియా విజయాలలో కీలకంగా మారుతున్నారు. ఫస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ పై 5 వికెట్స్ తీసిన మొహమ్మద్ షమి ఓవరాల్గా 8 వికెట్లతో సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నారు. అలానే 7 వికెట్స్తో వరుణ్ చక్రవర్తి థర్డ్ ప్లేస్లో ఉన్నారు. మరోవైపు మన ప్రత్యర్థి జట్టు అయిన న్యూజిలాండ్లో రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ లాంటి స్ట్రాంగ్ బ్యాట్స్మెన్, అలానే షార్ట్నర్, బ్రేస్వెల్, ఫిలిప్స్ లాంటి బెస్ట్ బౌలింగ్ లైనప్తో స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ బ్యాటింగ్లో రచిన్ రవీంద్ర ఈసారి చాలా డేంజరస్గా ఉన్నారు. తాను ఆడిన 3 మ్యాచెస్లోనూ 2 సెంచరీలతో 226 పరుగులు చేసి టాప్ స్కోరర్ లిస్ట్లో జస్ట్ 1 పరుగు తేడాతో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. మరోవైపు బౌలర్లో హెన్రీ 10 వికెట్లతో ఈ ఛాంపియన్ ట్రోఫీలో టాప్ వికెట్ టేకర్గా ఉన్నారు. మోస్ట్లీ ఫైనల్లో మన టీమిండియానే గెలుస్తుంది. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.